హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే మనం బస్సెస్ని ట్రాక్ చేస్తాం, ట్రైన్స్ని ట్రాక్ చేస్తాం, అలాగే మనం ఫ్లైట్స్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసు. అది ఎలా ట్రాక్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? మనం ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్లైట్ రాడార్ 24 అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్లైట్ రాడార్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇది మన ఇండియా మ్యాప్. ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్న ఫ్లైట్స్ అన్నీ కూడా గాల్లో ఎగురుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ లైవ్ ఫ్లైట్స్. ఓకేనా? అలాగే వేరే కంట్రీవి కూడా మనం చూసుకోవచ్చు. కువైట్లో చూడొచ్చు, ఇరాక్లో చూడొచ్చు, సిరియా, టర్కీ. చూసారా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా గాల్లో ఎగురుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ లైవ్ ఫ్లైట్స్. ఇన్ని వేల ఫ్లైట్స్ యునైటెడ్ స్టేట్స్లో చూసారా ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో? చీమల్లా కనబడుతున్నాయి కదా. ఇవన్నీ ఫ్లైట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి గాల్లో ఉన్నాయి, లైవ్లో ఎగురుతున్నాయి. చూసారా? ఓషన్లో కూడా పెసిఫిక్ ఓషన్లో ఎగురుతున్నాయి, సౌత్ పెసిఫిక్ ఓషన్లో కూడా ఎగురుతున్నాయి. ఇటు చూసారంటే యునైటెడ్ స్టేట్స్లో కూడా ఎగురుతున్నాయి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్లైట్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి. మన ఫ్లైట్ ఆన్ టైంలో ఉందా, లేదంటే డిలేలో నడుస్తుందా? మనం హడావిడిగా డిలే ఉన్నా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసి బోర్ ఫీల్ అవుతాం. సో అక్కడ టైంపాస్ ఎలా చేయాలో తెలియదు, చిరాకు వస్తుంది. సో దానికంటే బెటర్గా మనం బయలుదేరే ముందు ఫ్లైట్ని ట్రాక్ చేసుకుని దాన్ని బట్టి మనం ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతే సరిపోతుంది. సో ఈ ఫ్లైట్ రాడర్ అనేది ఒక 90% వరకు యాక్యురేట్. ఓకేనా? దీన్ని బట్టి మనం ఫ్లైట్స్ ఈజీగా ట్రాక్ చేసుకొని దాని స్టేటస్ తెలుసుకొని దాని తర్వాత మనం మూవ్ అయిపోతే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మీకు ఇవన్నీ ఒక ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్లైట్ నెంబర్ తీసుకుని ఆ ఫ్లైట్ నెంబర్ యొక్క స్టేటస్, అది ఎక్కడుంది, ఎప్పుడు రీచ్ అవుతుంది, ఎప్పుడు టేక్ ఆఫ్ అయింది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యాప్ ద్వారా. ఓకేనా? సో ఇక్కడ చివరి కనిపిస్తుంది కదా, ఈ సర్చ్లోకి వెళ్ళిపోతే మనకి ఈ సర్చ్లో ఎంటర్ చేసామంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫ్లైట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఈ ఫ్లైట్ నెంబర్ అనేది మనకి ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది. సో ఆ ఫ్లైట్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసాము అంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. సో ఫర్ సపోజ్ 6E583 ఇది నా ఫ్లైట్ నెంబర్ అనుకోండి. ఈరోజు నేను వెళ్ళాల్సిన ఫ్లైట్ నెంబర్. సో ఇలా కొట్టిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చింది కదా, దెన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈరోజు యొక్క డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు 13 కదా, డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత సో ఇది చూసుకున్నామంటే యాక్చువల్గా షెడ్యూల్ డిపార్చర్ అంటే ఇది యాక్చువల్గా డిపార్చర్ అవ్వాల్సిన టైం వచ్చేసి 6:25, కానీ ఎస్టిమేటెడ్ డిపార్చర్ చూసారా 7 PM పెట్టారు. అంటే 6:25కి వెళ్ళాల్సిన 7 PMకి వెళ్తుంది. అది దాని అర్థం. దాని షెడ్యూల్ అరైవల్ వచ్చేసి 8:15కి, అంటే అది షెడ్యూల్ ఫిక్స్ చేసిన టైం వచ్చేసి 8:15, కానీ డిలే ఉంది కాబట్టి ఇంకొంచెం డిలే అవ్వచ్చు. ఇది A20N అనేది, ఇది ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఎయిర్బస్ A320 అంటే ఇది ఎయిర్బస్ A320 అనమాట. సో ఇది దీని యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఇది డిలే నడుస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కొన్ని ఎయిర్క్రాఫ్ట్స్ చూపిస్తా. ఫర్ సపోజ్ హైదరాబాద్ చూపిస్తా. హైదరాబాద్ కోడ్ వచ్చేసి నాకు తెలుసు కాబట్టి నేను కొడుతున్నా VOHS. ఇలాగా లేదు మా కోడ్ తెలీదు అనుకున్నా కూడా నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్గా ఇక్కడ కొట్టేస్తే ఇక్కడ సర్చ్లో హైదరాబాద్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. సో హైదరాబాద్ బేగంపేట ఓన్లీ చార్టర్డ్ ఫ్లైట్స్కే అవుతుంది కాబట్టి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. సో మనం డిపార్చర్కి వెళ్దాం. డిపార్చర్ లిస్ట్ వస్తుంది.
ఫర్ సపోజ్ ఈరోజు మన ఫ్లైట్ వచ్చేసి శ్రీలంకన్ ఎయిర్లైన్ అనుకోండి. మన ఫ్లైట్ వచ్చేసి 8:45కి ఉంది. ఓకే, యాక్చువల్ డిపార్చర్ ఎప్పుడు అనేది మనకు తెలియదు, ఎందుకంటే యాక్చువల్ డిపార్చర్ ఎప్పుడు అవుతుందో అది యాక్చువల్ డిపార్చర్ టైం వస్తుంది. స్కెడ్యూల్డ్ అరైవల్ 10:40కి అక్కడ రీచ్ అవుతాం. ఎస్టిమేటెడ్ డిపార్చర్ వచ్చేసి ప్రస్తుతానికి 8:45 అంటే ఆన్ టైం నడుస్తుంది. సో అసలు ఈ ప్రస్తుతానికి ఈ ఫ్లైట్ ఎక్కడుంది, ఆన్ టైంలో నడుస్తుందా లేదంటే డిలేలో నడుస్తుందా, ఈ విషయం తెలియాలంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఎగురుతుంది, ఓకే, ఇంతకుముందు సెక్టార్స్ ఏమన్నా డిలే అయ్యాయా, ఇవన్నీ చూసుకుంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో ఈరోజు ఇది ప్రస్తుతానికి ఎక్కడుంది, ఎక్కడ ఎగురుతుంది, ముందు సెక్టర్స్ ఏమన్నా డిలే అయ్యా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్లైట్ ఇన్ఫో ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈరోజు డేట్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. సో దీనికి ముందు సెక్టర్స్ ఏమీ లేవు ఈరోజు, ఓన్లీ ఇది ఒక్కటే 8:45కి పెట్టారు. సో ఇది ఆన్ టైమే ఉంటుంది. సో ఇది ఎక్విప్మెంట్ అంటే అది ఎయిర్క్రాఫ్ట్ యొక్క టైప్ అనమాట, A320 ఎయిర్బస్ 320 అనమాట. సో ఇది ఆన్ టైంలోనే ఉంది. మరొకటి చూపిస్తాను మీకు. జైపూర్, హైదరాబాద్ టు జైపూర్ షెడ్యూల్ డిపార్చర్ వచ్చేసిన 9 o'clock ఉంది. షెడ్యూల్ అరైవల్ వచ్చేసిన 11 o'clock ఉంది. ఎస్టిమేటెడ్ డిపార్చర్ 9 o'clock ఉంది. సో దీని యొక్క ముందు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎగురుతుందా లేకపోతే ముందు సెక్టర్ ఏమైనా డిలే అయిందా, ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, ఇది లైవ్ చూపిస్తుంది. ఈ లైవ్ చూపిస్తుంది అంటే కొచ్చి నుంచి హైదరాబాద్ వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తుంది. సో కొచ్చి నుంచి హైదరాబాద్లో వస్తుంది. సో ప్రస్తుతానికి ఇది ఎక్కడ ఉందో చూడాలంటే షో ఆన్ మ్యాప్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మ్యాప్లో చూపిస్తుంది. మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ దీని ఫ్లైట్ పాత్ అంతా కొచ్చి నుంచి ఇప్పుడు బెంగళూరు దగ్గరలో ఉంది. ఈ డాటెడ్ లైన్స్ అంతా ఇది వెళ్ళాల్సిన ఫ్లైట్ పాత్ హైదరాబాద్ చూపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, కొచ్చి టు హైదరాబాద్. ఇది యాక్చువల్గా షెడ్యూల్ 6:45 అయింది, యాక్చువల్ 6:39కి అంటే బిఫోర్ టైం. 6:45 కంటే ముందే టేక్ ఆఫ్ అయిపోయింది. షెడ్యూల్ వచ్చేసి 8:20, ఎస్టిమేటెడ్ వచ్చేసి 7:58కి ల్యాండ్ అయిపోతుంది, అంటే ముందుగానే ల్యాండ్ అయిపోతుంది. సో ఎయిర్క్రాఫ్ట్ టైప్ ఉంది. దీని యొక్క ఎయిర్క్రాఫ్ట్ ఏ టైప్ అంటే ఎయిర్ బస్సా లేకపోతే బోయింగా, ఇది మనకు తెలుస్తుంది. దాని యొక్క రిజిస్ట్రేషన్ అండ్ బారోమెట్రిక్ ఆల్టిట్యూడ్ అంటే దీని యొక్క ఆల్టిట్యూడ్ ఎంత ఎత్తులో ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ 35,975 feet ఎత్తులో ఇప్పుడు విమానం ఎగురుతుంది. గ్రౌండ్ స్పీడ్ వచ్చేసి 480 knots, అంటే విమానం యొక్క స్పీడ్ని నాట్స్లో కొలుస్తాం, ఓకేనా, అందుకే నాట్స్ అని ఉంది. 481 knots ఈ స్పీడ్తో విమానం వెళ్తుంది. ఓకే, సో ఇలాగా మనం మన విమానాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఫ్లైట్ రైడర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ వెళ్తుంది కదా, ఏదో ఒక ఫ్లైట్ మీద క్లిక్ చేయండి. సపోజ్ ఈ ఫ్లైట్ మీద క్లిక్ చేసారా, ఇది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంది. తిరుపతి వెళ్ళే ఫ్లైట్ తిరుపతి వెళ్తుంది. యాక్చువల్ షెడ్యూల్ వచ్చేసి 6:10కి, యాక్చువల్గా వచ్చేసి 6:36కి అయింది. షెడ్యూల్ వచ్చేసి 7:20, ఎస్టిమేటెడ్ వచ్చేసి 7:22. సో ఎక్కువ డిఫరెన్స్ లేదు, ఎందుకంటే 6:10కి 6:36కి 26 minutes ఉంది. కానీ అదంతా ఫ్లైట్ పాత్లో కవర్ చేసేసారు పైలట్. సో ఆల్మోస్ట్ డిలే కవర్ అయిపోయింది, ఒక 2 minutes డిలే ఉంది అంతే. సో ఇలా చూసుకుని మీరు ఫ్లైట్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఎవరన్నా చేసుకోవచ్చు, అందరికీ ఫ్రీ. ఇది డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరన్నా ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అనుకుంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.